ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామంలో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకొని నేటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. దేవా, ప్రపంచ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ మా అందరికి అనుకూలంగా ఉంటూ మా అందరి జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్న ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీ ప్రభువా, ఏదైనా మాటల ద్వారా మమ్మలను పోరడించమని, మీ మాటల ద్వారా ధైర్యపరచమని, మీ మాటల ద్వారా ప్రోత్సహించబడటానికి సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, గత వారం కొన్ని వారాలుగా మనం అందరం కలిసి అన్వేషణ అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈ అన్వేషణ అనే హెడ్డింగ్ కింద కొంతమంది క్యారెక్టర్స్ తీసుకొని కొన్ని విషయాల్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ వారం మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఇంగ్లీష్లో, అండ్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్. ఫర్ హూఎవర్ వుడ్ డ్రా నియర్ టు గాడ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఎగ్జిస్ట్స్ అండ్ దట్ హీ రివార్డ్స్ దోస్ హూ సీక్ హిమ్. ఈ వచనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పొందుపరచబడినప్పుడు పైన వచనంలోనేమో హానోక్ గారు కనబడతారు, క్రింద వచనంలోనేమో నోవహు గారు కనబడతారు. వీళ్ళిద్దరి గురించి ఒక్కొక్క మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11:5 అలాగే 11:7 నుంచి చదువుతాను. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండవలనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతనిని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. బై ఫెయిత్ Enoch was taken up so that he should not see death, and he was not found because God had taken him. Now before he was taken, he was commended as having pleased God. 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. బై ఫెయిత్ నోవా బీయింగ్ వార్న్డ్ బై గాడ్ concerning events as yet unseen, in reverent fear constructed an ark for the saving of his household. By this he condemned the world and became an heir of the righteousness that comes by faith. ప్రియ శ్రోతలు, ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నప్పుడు 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, అండ్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్. ఇక్కడ డిఫికల్ట్ అనే పదం పెట్టలేదు, ఇక్కడ పెట్టబడిన పదం ఇంపాసిబుల్ అనే మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట కష్టం అనలేదు, అసాధ్యం అన్నారు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న యావత్ క్రైస్తవ సమాజం అంతట్లో అనుదినం పరీక్షకు గురయ్యేది కానీ, అనుదినం దాడికి గురయ్యేది కానీ, అనుదినం అనుమానాలకు గురయ్యేది కానీ విశ్వాసమే. ఒక ఆయన ఏమంటారంటే, మన విశ్వాసం మనం వేసుకునే లెక్కల కంటే గొప్పది అని. మన విశ్వాసం మనం వేసుకునే లెక్కల కంటే గొప్పది అని. లెక్కలేసుకొని వెంబడించేవాడు విశ్వాసి కాదు, లెక్క చూసుకొని నమ్మదగినవాడు. దేవుడు అనే విషయాన్ని ప్రగాఢంగా నమ్మి
ఆయన వైపు చూసి ముందుకెళ్ళేవాడు విశ్వాసి. లెక్క చూసుకోవడం అంటే అర్థం తన దగ్గర ఏమున్నాయి. పనికెళ్తా ఉన్నాం, ఎగ్జామ్కి వెళ్తూ పెన్ లేకుండా వెళ్ళం కదండి. అలాగే మన దగ్గర ఏమున్నాయి, ఏమీ లేదు, విశ్వాసం ఉంది, దాంతోనే మనం ముందుకెళ్ళొచ్చు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే పైన హానోకు గారి విషయంలో కానీ, క్రింద వచనంలో చెప్పబడిన నోవాహు గారి విషయంలో కానీ, ఇది వింటా ఉన్న మనందరి జీవితాల్లో కానీ దేవుడు మన నుంచి ఆశిస్తా ఉంది, మనల్ని హెచ్చరిస్తా ఉంది, మనల్ని సరిచేస్తూ ఉన్న విషయం ఏంటండి అంటే విశ్వాసం అనే మాట మాత్రమే. ఈ మాట మాట్లాడే నేను కానీ, ఈ మాటలు వింటా ఉన్న మనం కానీ మన అనుదిన జీవితాల్లో విశ్వాసంతో ప్యారలల్గా సమానంగా శత్రువు పనిచేస్తూ ఉంటుంది. ఏంటా శత్రువు అంటే అనుమానం లేదా అపనమ్మిక. ఈ అనుమానం లేదా అపనమ్మిక అనేది విశ్వాసాన్ని అంటిపెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ప్రయాణంలో దేవుణ్ణి అన్వేషించే మనం ఆ అన్వేషణలో భాగంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడనిది, రాజీ పడకూడనిది విశ్వాసం మాత్రమే. ఈ మాట నా ప్రియ శ్రోతలు, మనం వింటూ ఉన్నప్పుడు నెల చివరికి వస్తా ఉన్నాం. ఆ సమయంలో మనం లెక్కలేసుకోవడం మొదలు పెడతా ఉంటాం. ఎంత రాబోతుంది, ఎంత వస్తుంది, ఎంత పోతుంది అని, ఎంత మిగులుతుంది అని. అలా అని వేసుకున్న లెక్కల ప్రకారం ఖర్చు అవుతుందా? అన్నిసార్లు అలా జరగకపోవచ్చు. ఎందుకు ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే దేవుణ్ణి వెంబడించే మనం, దేవుణ్ణి ప్రేమించే మనం, దేవునికి ఇష్టంగా ఉండాలండి అంటే మన ఆధ్యాత్మిక పరిపక్వత కానీ, మనం తీసుకునే నిర్ణయాలు కానీ, లేక మన నిజాయితీ కానీ, ఇవేవి కూడా దేవుని మెప్పించలే. దేవుడు ఆశపడతా ఉంది, ఏమున్నా లేకపోయినా దేవుడున్నాడు అనే స్పృహ కలిగినప్పుడు ఆ వ్యక్తిలో కనపడవలసిన ధైర్యం మన జీవితాల్లో కనబడితే లోకం ఆశ్చర్యపోతుంది, లోకం ఆ దేవుని గురించి ఆశపడుతుంది. అలాంటి జీవితాలు దేవునికి కావాలి. నోవాహు గారి కాలంలో ఉన్న ప్రజలంతా ఒక పార్టీ, నోవాహు గారి కుటుంబం మాత్రమే ఒక ఆలోచన. ఎలా ఉంటుందంటారు? అందరిలా మనం అనుకుంటూ సాగిపోతున్న మనం ఎక్కడ? అందరూ నేను వేరు అని అనుకుని నిలబడిన నోవాహు గారు ఎక్కడ? ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయునుట అసాధ్యం అనే మాటని ఇలా ఆలోచించేద్దాం. లోకంలో జీవిస్తా ఉన్న మనం, అందరిలో మనం కూడా ఒకటేనండి, ఏమైందంటారు అని అనుకుంటూ సర్దుకుపోతూ, తప్పుల దగ్గర రాజీ పడిపోతూ, మనల్ని మనం సమర్థించుకుంటూ, ఆ తదుపరి మనల్ని గురించి మనం మాట్లాడుకుంటూ విశ్వాసులమండి అని ఏ విధంగా అయితే రాజీ పడిపోతా ఉన్నామో, ఇలాంటి జీవితం దేవునికి ఆమోదయోగ్యమైంది కాదు అన్న విషయం మనకు అర్థమైతే ఇది అంత ఆలోచించాల్సిన విషయం అంటారు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే తను వెతుకు వారికి ఆయన ఫలమిస్తాడు. ఎవరైతే అలా ఆయన కోసం వెతుకుతూ ఉంటారో వారు తప్పకుండా వారి జీవితాల్లో ఫలం పొందుకుంటారు. ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ రాయబడిన మాట, తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. అంటే విశ్వాసం దగ్గర రాజీ పడకుండా నిలబడగలిగినప్పుడు అందరిలో మనం ఒకటే, అలా కాకుండా అందరిలో నేను భిన్నమైన వాడిని అనే స్పృహ కలిగి ఎవరైతే తమ విశ్వాసాన్ని చూయిస్తూ ఉంటారో అట్టి వారిని బట్టి దేవుడు ఎంతో సంతోషపడతా ఉంటారు. సంతోషపడటం మాత్రమే కాదు, వారికి ఫలము కూడా దయచేయువాడు అనే విషయం లేఖనం ప్రస్తావిస్తా ఉంది. ప్రియ శ్రోతలు, మనందరి జీవితాల్లో ఫ్రూట్ఫుల్ లైఫ్ కావాలి అనేది మనందరి ఆశ. ఫలవరితమైన జీవితం లేదా దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకోవాలి అనే ఆశ మంచిదే. ఆ ఆశకు తగ్గ అనుసరణీయమైన జీవితం మనలో లేకపోతే అది కేవలం మాటకు మాత్రమే పరిమితం అవుతుంది. మాటలతో చేసే భక్తి ఇతరులను మభ్యపెడుతుంది. అలాంటి దినాల్లో అనేక మంది మభ్యపెడుతూ
తమను తాము మభ్యపెట్టుకుంటూ భక్తి చేస్తున్నామనుకునే భ్రమల్లో జీవితాన్ని అధోగతి పాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రియ శ్రోతలు, ఈ మాట వింటాన్న మిమ్మల్ని ఈ ప్రశ్న వేసుకోమని అడగవలసిన పని లేకుండానే ఎవరికి వారం ఈ ప్రశ్న వేసుకున్నారు. మన లోపల ఉన్న అపనమికను, అభద్రతా భావాన్ని, భయాలను దాచిపెట్టి విశ్వాసమున్న వారిలాగా మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ చుట్టూ ఉన్న వారిని మభ్యపెడుతూ మాటలతో భక్తి చేసేవారికి ఈ మాటలు అంతగా రుచించకపోవచ్చు. కానీ ఒకవేళ దేవుని వాక్యం చేత సంధించబడిన వారమైతే మాటలతో కాదు భక్తి చేయవలసింది, సడలని స్థిరమైన విశ్వాసంతో మాత్రమే. లేఖనం స్పష్టపరిచింది ఏమనంటే, దేవునికి ఇష్టంగా ఉండటం అసాధ్యం, ఇంపాసిబుల్. ఎప్పుడండి? విశ్వాసం లేకపోతే. ప్రియ అన్వేషకులారా, అందరం విశ్వాసులమే, కానీ అందరూ దేవునికి ఇష్టమైన వాళ్ళు. దేవునికి ఇష్టమైన వాడిగా బతకాలనేది అన్వేషణ మందైతే, ఆ అన్వేషణలో మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న, మాటలతో మభ్యపెట్టుకుంటూ, నన్ను నేను మభ్యపెట్టుకుంటూ, మనుషులను, మనస్సాక్షిని నొప్పించుకుంటూ మనం చేసే భక్తి దేవునికి అయిష్టమైంది, అలాంటి వాడు దేవునికి అయిష్టమైన వాడు అన్న వాక్య సత్యం మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మన ప్రతిస్పందన ఏమిటి ఆలోచిద్దాం. ఇప్పటికైనా ఎవరు నిలబడతారో వారి ప్రక్కన ప్రభు ఉంటారు, వారు తప్పక ప్రతిఫలం పొందుకుంటారు. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగునుగాక. ఆమేన్. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే వెలిగింపు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే వెలిగింపు. అందుకే వెలిగింపు. అందుకే వెలిగింపు.